ఇవన్నీ ఓకే, అవి వేయించేసి ఓకేనా. ఏంటి కొట్టే నేను గౌరీ వచ్చే మామా సాహెబ్ నగర్ గ్రామం పటేల్గూడెంలో పోచమ్మ టెంపుల్ ఆలయ కమిటీ ఆలయ చైర్మన్ బోడ శేఖరానంద్, జనరల్ సెక్రటరీ బోడ దర్శరథ, జాయింట్ సెక్రటరీ జంగయ్య, సెక్రటరీ ఉప్పల్ బాబు గారు ఆధ్వర్యంలో మన శ్రీ పోచమ్మ దేవాలయంలో ఘనంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరము. అలాగనే ఈ సంవత్సరం ఇట్లా మన పటేల్గూడెం కానీ, అనంతవేణి కానీ, ఆఫీసర్ కాలనీ కానీ అత్యధికంగా జనాలు బోనాలు సమర్పించడం జరిగినది. అదే ప్రతి సంవత్సరము మంచిగా జరుపుకుంటున్నాము. పటేల్గూడెం కానీ,
మన పక్కన అనంతవేణి కానీ ఆఫీసర్ కాలనీ కానీ అత్యధికంగా మహిళలతోని పురుషులతో కానీ ఘనంగా బోనాలు ఎక్కించడం జరిగినది. అతి పెద్ద సంఖ్యలో బాగా ఘనంగా జరుగుతున్నది. ఎటువంటి రోడ్డు లేదు, ఆ రోడ్డు వేయాలని మన ప్రభుత్వంతో సహకరించాలని, దేవేంద్ర శాఖ సహకరించాలని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు ఏదుల గౌరీశంకర్, సాహెబ్నగర్ గ్రామ మహిళా పూజారిని. ప్రతి సంవత్సరము ఆషాఢ మాసం మొదటి వారంలో సాహెబ్నగర్ గ్రామంలో జరిగేటువంటి ఈ యొక్క బోనాల ఉత్సవాలు ఈరోజు కూడా చాలా ఘనంగా జరిగినాయి. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాడు శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం అతి పురాతనమైన దేవాలయం. ఇది తాతల ముత్తాచుకొని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వెలిసినటువంటి ఈ యొక్క సపరేట్గా సాహెబ్నగర్లోనే అంతర్భాగంగా ఈ పటేల్గూడెం అనే ఒక బస్తీ. ఈ పటేల్గూడెం వాసులు ఎంత గ్రామస్తులు ప్రతి సంవత్సరం కూడా ఈసారి ఇంకా ఘనంగా జరగడం జరిగింది. కుల వృత్తుల వాళ్ళు డప్పు చప్పులతో, అమ్మవారి చంద్రపటాలతో, అమ్మవారి బయల పూజారులతో ఈరోజు ఆడుతూ పాడుతూ అమ్మవారి లందగోళం నుండి శ్రీ పోచమ్మ ఎల్లమ్మ టెంపుల్ దాకా కూడా ఒక ఊరేగింపుగా ఉత్సవంగా గుమ్మడికాయ దండకాలతో అమ్మవారి యొక్క ఆట పాటలు పాడుకుంటూ అత్యంత వైభవతంగా గ్రామస్తులందరూ కూడా అన్ని కులాల వాళ్ళు ఈ యొక్క కాలనీ అనంతవేణి కాలనీ కావచ్చు, ఆఫీసర్స్ కాలనీ కావచ్చు, ఈ కాలనీ వాసులు కానీ, కాలనీ పెద్దలు కానీ, అసోసియేషన్ వాళ్ళు కానీ, గ్రామ పెద్దలు కానీ, ఆలయ చైర్మన్ మన బోడ శేఖర్ ఆనంద్ గారు కానీ, మన కొంగరి బాబు గారు కానీ, అంజన్ గారు కానీ, మన బోడ మన దిశత్ కానీ, వీళ్ళందరూ కూడా గ్రామ పెద్దలు బస్తీ వాసులు అందరితో కులవృత్తులతో ఈరోజు ఘనంగా జరగడం జరిగింది. ఇదే ఏడు కాకుండా ప్రతి ఏడు కూడా ఇలాంటి యొక్క అమ్మవారి పూజలు కానీ, అమ్మవారి పండుగలు కానీ జరగడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ యొక్క బోనాల పండుగ జరిగే ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక శాక్తేయ సంప్రదాయ ఆచారంగా జరుగుతూ ఉంటుంది. శాక్తేయ సంప్రదాయం అంటే శక్తిని ఆరాధించేటువంటి ఒక క్రతువు, ఒక పూజ విధానం. అది బయలులో పూజారి మాత్రమే చేస్తారు. కాబట్టి ఈరోజు మమ్మల్ని గ్రామ పూజారిగా కులవృత్తి మా కుమ్మరి సోదరులు కానీ, మా సాకుల సోదరులు కానీ, అందరూ మా డప్పు సోదరులను కానీ పిలిచి ఈరోజు ఘనంగా పూజలు చేయడం జరిగింది. ఇదే విధంగా భవిష్యత్తులో ప్రతి ఏడు కూడా జరగడం జరుగుతుంది. మరొక సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అమ్మవారి పండుగ కూడా చేయాలని ఈ కాలనీ వాళ్ళు కానీ, బస్తీవాసులు కానీ గ్రామ పెద్దలు నిర్ణయించుకుంది. ఇలాంటి కార్యక్రమాలు సాహెబ్నగర్ మొత్తంలో కూడా సాహెబ్నగర్ ఓల్డ్ విలేజ్ కానీ, అజ్మీర్గూడెం కానీ, పటేల్గూడెం కానీ ఇవన్నీ కూడా సాహెబ్నగర్లో ఒక అంతర్గతంగా ఉన్నటువంటి బస్తీ కులవృత్తుల వాళ్ళు. కాబట్టి ఈరోజు కుల మత భేదం లేకుండా సబ్బండ వర్ణాలు, సబ్బండ కులాలు ఐక్యంగా చేసేటువంటి బోనాల పండుగ. కాబట్టి ఈరోజు చాలా బాగా ఎత్తున జరిగింది. పెద్ద ఎత్తున ఆదరణ కూడా కాలనీ నుంచి మంచి మద్దతు జరిగింది. ఎంత ప్రభుత్వం కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా సహకరించి ఇంత ఫండ్ కూడా వీళ్ళకు కేటాయించడం జరిగింది. ఇది సరిపోవట్లేదు. వీళ్ళు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా ఈ ఆలయానికి ఇంకా కొంచెం ఫండ్గా కేటాయించగలిగితే లైటింగ్ దీపాలు కానీ, పూజలు కానీ, అమ్మవారి బోనాల వ్రతాలు కానీ ఇలాంటి ఇంకా గొప్పగా మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఏ రకంగా ఉంటాయో ఆ రకంగా ఈ బస్తీ వాళ్ళందరూ కూడా చూస్తారని మరి మీ ద్వారా తెలియజేస్తూ ధన్యవాదాలు. శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం పటేల్గూడెం వాసులము మహిళా సోదరులు మనలాగా మాట్లాడుతున్నాం. ఏమనగా మన కాలనీ చైర్మన్, మన పటేల్గూడెం చైర్మన్ అయిన బోడ శేఖర్ గారు, సెక్రటరీ కొంగర్ జంగయ్య గారు మరియు ఈ బోనాలకు ఇచ్చేసిన అందరూ ఆఫీసర్ కాలనీ వాళ్ళు, అనంతవేణి కాలనీ సభ్యులందరికీ మాకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముందుగా అదేవిధంగా మన దేవాదాయ శాఖ నుండి రావాల్సిన ఫండ్సాన్ని మా పటేల్ కూడా దేవాలయానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి. రోడ్లు లేవు, గుడి కూడా చాలా పురాతనంగా ఉన్న గుడి చాలా అభివృద్ధి చేశారు. కాబట్టి అదేవిధంగా మా పటేల్గూడెంలోని గుడిని దేవస్థాన కమిటీ మాకు పోచమ్మ దేవాలయంగా ప్రకటించి మాకు ముందు చాలా సహాయం చేయాలని అన్ని కాలనీ వాళ్ళము, పటేల్గూడెం సభ్యులము, మహిళలమందరము మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు సహకరిస్తున్న అందరికీ పేరు పేరున వచ్చిన పోలీస్ శాఖకు, మీ పత్రికా మిత్రులకు మరియు కుమ్మరి వాళ్లకు, బ్యాగర్ వాళ్లకు పేరు పేరున కులాల వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా పటేల్గూడెంలో ఎప్పుడు ఘనంగా మేము ఇప్పుడు 5 గంటలకు స్టార్ట్ అయింది బోనాలు. 5 గంటల నుంచి ఇప్పుడు 9 గంటల వరకు అంటే 6-7 గంటలు ప్రత్యేకంగా ఆడుతూ పాడుతూ మహిళలందరూ చాలా చక్కగా బోనాల పండుగను ప్రతి సంవత్సరము అనేక రకాలుగా కొత్త రకాల విధంగా మేము అభివృద్ధి బోనాలు వెళ్తుంటాము. అదేవిధంగా పోయిన వారము మేత బోనం చేశాము. అదే విధంగా మా గుడిని చాలా అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖకు మేము మరీ కోరుతున్నాము.